వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావని, రాసేవాడు మేధావి అయితే కనుక చదివేవాడు వెధవ అన్నటువంటి కోణంలో రాస్తున్నారు అన్నది మాట్లాడుకుంటాం. అట్లాగే టీచర్లు లెక్చరర్లకు సంబంధించిన సమస్యల మీద ఎవరికాడ అందరూ మాట్లాడేవాడే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక మాట ఉంటుంది. కాంట్రాక్ట్ లెక్చరర్, అవుట్సోర్సింగ్ లెక్చరర్ నిజంగా శ్రమ దోపిడీ అనే దాంట్లో వాళ్ళకి మించి ఇంకెవరు లేరు. వచ్చేదేమో వందల్లో, ఖర్చు ఏమో వేలల్లో. వాళ్ళ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులు అవుతామన్నటువంటి వాళ్ళ ఆశని సొమ్ము చేసుకుంటున్నాయి కళాశాలలు. ఒక ప్రైవేట్ కళాశాలలో వచ్చే డబ్బులతో పోల్చుకుంటే ఇది పావు వంతు కాదు కదా, 10వ వంతు కూడా ఉండదు. కానీ గత్యంతరం లేని పరిస్థితులలో ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుని ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి వ్యక్తం చేస్తుంది. ఓ 10 రూపాయలు పెంచి లక్షలు పెంచినట్టు చెప్తుంటారు. ఒక యూజీసీ డబ్బులు తీసుకుంటున్నటువంటి లెక్చరర్కి 3 లక్షలు ఉంటే అదే పాఠ్యాంశం బోధించేటటువంటి ఇంకో లెక్చరర్కి ఈ 7 కళాశాలల్లో ఇచ్చేది వీళ్ళు 10,000, 15,000, 20,000. దీన్ని బట్టి పరిస్థితి ఏమర్థమవుతుంది మనకి? మేధో దోపిడీ అన్నటువంటిది మన దగ్గర ఉంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల దోపిడీ, లేదంటే కనుక ఏవైతే ఈ అవుట్సోర్సింగ్ లెక్చరర్ల దోపిడీ, టీచర్ల దోపిడీ అన్నటువంటిది శరవేగంగా జరుగుతూ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అదే సమయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంది. దీనికి పరిష్కారం ఏ నాయకుడు చెప్పడు. ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళని విమర్శిస్తూ ఊరుకుంటారు.